ఒకప్పుడు రాజకీయ ఉద్రిక్తతలు, వర్గ విభేదాలు, అభివృద్ధి అసమానతలకు ప్రతీకగా నిలిచిన పల్నాడు జిల్లా నేడు అభివృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపాయాల విస్తరణకు నిదర్శనంగా మారబోతుందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఏళ్ల కాలంలో జిల్లాలో అమలైన సంక్షేమ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, వ్యవసాయ ప్రోత్సాహం, విద్యారంగ బలోపేతం, పరిశ్రమల విస్తరణ, పర్యాటక అభివృద్ధి వంటి చర్యలు జిల్లా ముఖ చిత్రాన్ని మార్చే దిశగా సాగుతున్నాయి. డిస్ట్రిక్ట్ లెవెల్ ఫంక్షన్ ఈరోజు పెట్టడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో పల్నాడు జిల్లాలో చాలా బాగా అభివృద్ధి జరిగింది. సంక్షేమ పథకాలు కూడా సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. దాని గురించి నేను 2 మాట్లాడతాను. సంక్షేమ పథకాలు చూస్తే తల్లికి వందనం జిల్లాలో 2,64,000 మంది విద్యార్థుల తల్లుల ఖాతాలకు 397 కోట్లు జమ చేయడం జరిగింది. స్త్రీ శక్తి పథకం కింద ఆగస్టు నెల నుంచి 3,55,000 సారి మన మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. దీపం 2 పథకం కింద 19 లక్షల మంది లబ్ధిదారులకు 134 కోట్ల భారీ ఆర్థిక లబ్ధి చేరుకోవడం జరిగింది. అన్నదాత సుఖీభవ పథకం కింద 2,40,000 మంది రైతుల ఖాతాలకి 455 కోట్లు జమ చేయడం జరిగింది. దీంతో పాటు ఎన్టీఆర్ భరోసా పథకం కింద పెన్షన్స్ ప్రతి నెల ఇంటి వద్ద ఇవ్వడం జరుగుతుంది. 2,72,000 మంది వృద్ధులు, డిఫరెంట్లీ ఏబుల్డ్ దివ్యాంగులకి ఇప్పటి వరకు 2,900 కోట్లు నేరుగా జమ చేయడం జరిగింది. దీంతో పాటు కొత్తగా P4 పథకం కింద బంగారు కుటుంబం ఐడెంటిఫై చేసి 35,000 మందికి ఈ 2 సంవత్సరాల్లో బెనిఫిట్ ఇవ్వడం జరిగింది. సెక్టర్ వైజ్గా చూస్తే ప్రైమరీ సెక్టర్ మీ అందరికీ తెలుసు, పల్నాడు జిల్లా ముఖ్యంగా కొన్ని చోట వాటర్ తక్కువ ఉంటుంది. అగ్రికల్చర్ మరియు హార్టికల్చర్ రంగంలో ఈ గత సంవత్సరం చూస్తే వర్షాలు బాగా వస్తే గ్రౌండ్ వాటర్ బాగా రీఛార్జ్ అయితే 50% పైన మన కల్టివేషన్ ఇంక్రీజ్ అయింది. అంటే ఒక్క పంట వేసిన వాళ్ళు 2 పంట వేశారు. మేజ్ క్రాప్ చాలామంది వేశారు. డబల్ బెనిఫిట్ కూడా జరిగింది. ముందుగా వెళ్తున్నప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు హార్టికల్చర్, ఉద్యాన పంట, ఆయిల్ పామ్ కూడా కొత్తగా ఈ 2 సంవత్సరంలోనే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. న్యాచురల్ ఫార్మింగ్ నుంచి కూడా చాలామంది బెనిఫిట్ అయ్యారు. 80,000 ఏకర్ పైన ఈ 2 సంవత్సరాల్లోనే న్యాచురల్ ఫార్మింగ్ కింద పెట్టడం జరిగింది.